హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఏదైనా కూడా మనం ఇలా నీట్గా అన్నీ అలంకరించుకోవటం, ఇదంతా హ్యాబిట్ అంటారనమాట. అంటే మనకున్న గుణం అంటారు కదా, దానికి సంబంధించి చిన్న ఒక 4 వాక్యాలు చెప్తానండి. ఒక గుణము చేత మరొక గుణము కలుగుతుందనమాట, అంటే వస్తుందనమాట. మనం ఏదైనా ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకుంటే అది మంచి హ్యాబిట్ అయితే దానివల్ల ఇంకొకటి ఎక్స్టెండ్ అవుతుంది, అంటే ఇంకొకటి వచ్చి చేరుతుంది మనకి. అధికారము చేత సామర్థ్యము, వస్త్రాభరణముల చేత సౌందర్యము, సంపదల చేత మర్యాద, దాతృత్వము చేత కీర్తి, వినయము చేత గొప్పతనము, వైరాగ్యము చేత జ్ఞానము, భక్తి చేత భగవత్ అనుగ్రహము, ప్రియవాక్యముల చేత లోకవశ్యాఖ్యతను, సుగుణముల చేత ధనమును సిద్ధించును. ఇలా మనకి ఏదైనా ఒకటి మన దగ్గర హ్యాబిట్ ఉందంటే దానికి ఇంకొకటి జతగా వచ్చి చేరుతుందన్నమాట. ఆ ఉద్దేశంతో ఇది నేను చెప్పటం జరిగిందనమాట. ఇలా ప్రతిదీ కూడా మనం ఇంట్లో అంటే వేరే వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వటం, వేరే పక్క వాళ్ళ కబుర్లు అవి ఇవి, అంటే మంచి కబుర్లు కొంచెం పలకరించటం, అలా మార్నింగ్ టైము ఇంట్రడ్యూస్ చేసుకోవటం ఏదైనా కూడా కొత్త వాళ్ళని, లేదు అంటే మన నైబర్స్ తోటి కొంచెం ఉదయాన్నే అయితే ప్రెజెంట్గా గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పుకోవటం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవటం, సహాయం చేసుకోవటం, అలాంటి హెల్పింగ్ నేచర్ అయితే కంపల్సరీ ఉండాలండి. కానీ అలా కాకుండా ప్రతిరోజు కూడా పక్క వాళ్ళ గురించే అలా చెప్పుకోవటం టైం వేస్ట్ పనులన్నమాట ఇవన్నీ కూడా. అలా కాకుండా ఇలా మనకు ఉన్న కొద్దిపాటి సమయం మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ, అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే టైం ఉందండి. ఒకళ్ళ విషయాల్లో మనం ఎంటర్ అయ్యి వాళ్ళ సలహాలు ఇవ్వకపోయినా కూడా మన కుటుంబం కోసం మన కుటుంబం అంతా కూర్చొని ఒక ప్లాన్ చేసుకోవటం, చక్కగా ఒకళ్ళకొకళ్ళు మనం హెల్పింగ్ని అందించుకోవటం, మన ఫ్యామిలీ మెంబర్స్కి మన సపోర్ట్ ఇవ్వటం, అలాంటివన్నీ చేశామంటే మనకి ఉన్న ఈ కొద్దిపాటి టైంని మన ఫ్యామిలీ కోసం కేటాయించడం కంటే ఎక్కువ ఉండదు కదా. ఎందుకంటే మనం ఉన్నంతకాలం మనం తర్వాత కూడా మన ఫ్యామిలీ మన గురించి ఆలోచించేది మన ఫ్యామిలీ అనమాట. పక్కన వాళ్ళు ఎవరు ఆలోచించరు. ఆ కొంచెం సేపు ఏదైనా బాధ కలిగితే అయ్యో పాపం అంటారు, లేదు అంటే ఏదైనా సంతోషం విషయం చెప్తే విష్ చేస్తారు. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ అనేది కుటుంబానికి ఇచ్చుకోవాలి ప్రతి ఒక్కరం. ఈరోజైతే నేను నెయ్యి తయారు చేస్తున్నానండి. ఎవ్రీ సాటర్డే నేను ఇలా ఏదో ఒక వర్క్స్ ఎక్కువ పెట్టుకుంటుంటానన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి నేను రెస్ట్ తీసుకుంటాను. సాటర్డే మార్నింగ్ టైం అంతా ఇలా ఏదో బ్రేక్ఫాస్ట్ అదేంటంటే నైట్ టైమే చట్నీ అది కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటాను, వేయించుకోవటం. అలా చట్నీ అది వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే నేను మేగడ అదంతా మిక్సీలో వేసేసుకుంటానండి. మనకి ఇప్పుడు రకరకాల డిజిటల్ ఐటమ్స్ వచ్చినాయన్నమాట. మేగడ తీసేవి, చాలా వెన్నపూస తీసేవి, అలాగా ప్రతిదీ కూడా మనం వాటి మీద ఎక్కువగా కొనుక్కొని వచ్చి ఎప్పుడో ఒక్కసారి అవసరమయ్యే అది కాబట్టి ఐటము ఇలా మిక్సీలో అయినా మనం పట్టుకోవచ్చండి. టైం ఉండి లేదు ఇంట్లో 3-4 మెంబర్స్ ఉంటే అలా సరదాగా కొంచెం సేపు కవ్వంతో కూడా ఇలా వెన్నపూస తీసుకోవచ్చు. నేను ఎవ్రీడే కూడా పాల మీద మీగడ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎవ్రీ సాటర్డే అయితే నేను ఇలా నెయ్యి తయారు చేసుకుంటానండి. లేదు అంటే సండే రోజైనా కూడా, సండే ఎక్కువ వర్క్స్ పెట్టుకోనండి. నేను చెప్పాను కదా ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి. సండే ఏదైనా స్పెషల్స్ చేసుకోవటం, కొంచెం ఎక్కువ కబుర్లు చెప్పుకోవటం ఫ్యామిలీతో. మాకైతే టీ కాఫీలు పండగ అండి సండే రోజు అంటే ఎక్కువగా కాఫీలు టీలు తయారు చేసి ఇస్తూ ఉండాలన్నమాట ఇంట్లో. నేనైతే ఈరోజు యాక్చువల్లీ మునగాకుతో నెయ్యి చేద్దాం అనుకున్నానండి, కానీ డస్ట్ ఎక్కువ ఉందన్నమాట ఆకు మునగాకుకి. అందుకని మళ్ళీ అది క్లీన్ చేసి వాటరింగ్ అదంతా కొంచెం ఆరటానికి టైం పడుతుందనేసి ఇదంతా నేను మార్నింగ్ బిఫోర్ 8 కంప్లీట్ చేస్తున్నాను అనమాట.
ఈ నెయ్యి కాగపెట్టడం అంతా. కరివేపాకు ఉంది ఇంట్లో, క్లీన్ చేసి ఆరబెట్టింది. ఆ కరివేపాకుతో అయితే నెయ్యి చేశానండి. ఇలా నెయ్యి అంతా కాచుకున్న తర్వాత స్ట్రెయిన్ అయిన దాన్ని దీన్ని మామూలుగా ఇది మేగడ అది ఉంటుంది కదా, అది అంతా వడకట్టుకున్న దాన్ని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని గోదావరి అలా అంటుంటారనమాట. కొంచెం అన్నంలో కలిపేసేసుకొని మనం ఫస్ట్ తింటుంటాం కదా, ఆ ముద్దలో వేడివేడిగా కొంచెం ఉప్పు వేసుకొని ఈ పౌడర్ కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. నేను నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేలోపు మా వారు చెప్పాను కదా నేను చూపిస్తాను ఒకరోజు అనేసి, ఇలాగ కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం అది వెలిగించుకొని ఆయన కొంచెం ప్రసాదం, పువ్వులు అవన్నీ స్వామికి అలా పెట్టేస్తానండి నేను. పువ్వులు అవన్నీ అక్కడ ఆయన దీపారాధనకు వచ్చేసరికి అవన్నీ చేసేసుకుంటారు. ఆ తర్వాత నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను ఈరోజు. కాకరకాయ చిన్న చిన్న పీసులు మన చెట్టువే అనమాట, ఇలా కట్ చేసేసుకొని ఇవన్నీ చిన్న సైజు పీసులు కట్ చేసుకున్న. ఇది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె కాగాక ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యాక, డీప్ ఫ్రై అయితే చేయకూడదు అనమాట. కలర్ చేంజ్ అయ్యి మెత్త అనేది స్మూత్గా ముక్క మెత్త పడాలి. అప్పటి వరకు అయితే ఈ ఆయిల్ సిమ్లో పెట్టేసేసి వేయించుకుంటాను. ఇలా కాకరకాయ పచ్చడి ఏంటంటే మనకి షుగర్ పేషెంట్లకు కానీ మామూలు వాళ్ళకైనా సరే అండి, హెల్త్కి చాలా మంచిదనమాట. కాకరకాయ చేదు గుణం ఉన్న వెజిటేబుల్ ఏదైనా కూడా, లేదు వేపాకు ఇలాంటివి ఏదైనా తిన్నా కూడా బాడీకి మంచి జరుగుతుందనమాట మనకి. అలా మీరు దొరికినప్పుడు ఎప్పుడైనా కాకరకాయ ఇలా నిల్వ పచ్చడి ఎక్కువ అంటే నేను ప్రిఫర్ చేయను అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆవకాయ, పండుమిర్చి ఇలా ఉంటాయి కదా, ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకునేవి కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటే సరిపోతుంది అనేసి, మంచిగా మన ఇంట్లో వాళ్ళందరూ తిన్నారనుకోండి నెక్స్ట్ టైం అలా పెట్టుకోవచ్చు. ఇట్లా కాకరకాయ పచ్చడి ఇదైతే చాలా బాగుంటుందండి. ఇలా తీసేసిన కాకరకాయలో ఆ ఆయిల్లోనే పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, నేను కాకరకాయలు 3 తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జు వేసా, కొంచెం మెంతి పొడి, ఒక పించ్ ఆఫ్, తర్వాత సాల్ట్ మనకి క్వాంటిటీకి తగినంత. ఇది కారం అండి. మనం ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తే ఎప్పుడైనా కారం 1.5 టేబుల్ స్పూన్ గుర్తుపెట్టుకోండి అంతే. బెల్లం మనకి తగినంత అనమాట. ఆ స్వీట్నెస్కి కాకరకాయలో ఉన్న ఆ చేదు అనేది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ పులుపు బెల్లం వచ్చేసి, ఇది ఆవు పిండి అండి, 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి వేసుకున్నాను. ఇదంతా ఇలా ఆయిల్లో కొంచెం సేపు, ఒక 5 మినిట్స్ ఆ చింతపండు ఆయిల్ అంతా చింతపండులో నుంచి బయటకు వచ్చేసే వరకు ఉంచేశాక, ఇలా తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో మనం ఈ చింతపండు మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకోవటమేనండి. ఇది 3 డేస్ పక్కన పెట్టేసేసుకొని తర్వాత అంతా ఒకరోజు మీరు ఏం కర్రీ అది చేయకుండా ఉత్త ఈ కాకరకాయతోటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మీరు దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత, అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనం వేరే కర్రీ తిన్నామంటే దాని ఫ్లేవర్స్ కానీ దాని గొప్పతనం పోతుందన్నమాట. తిన్న తర్వాత బాగా మజ్జిగ తీసుకోండి, ఎందుకంటే కాకరకాయ కొంచెం హీట్ అయిన పదార్థం, అందులో ఊరకాయ పచ్చడి కాబట్టి మజ్జిగ ఎక్కువ తీసుకోండి. కాకరకాయ పచ్చడి మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగింది. మనం అందరం కుటుంబం అంతా కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకొకసారి చేయండి అని. నేను తులసి ఆకులు ఇలాగా పెట్టుకుంటానండి కషాయం అది చేసుకోవటానికి. కొంచెం వాటర్లో తులసి తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ వచ్చేసి ఇలాగా ఒక 15 డేస్ 1 మంత్కి సరిపడా పెట్టుకుంటాను. నేను కిచెన్ గట్టు అవన్నీ ఉంటాయి కదా, విండోస్ అలాగా చింతపండునైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా. కిచెన్ గట్టు అది ఉంటుంది కదండి, అలా ఎప్పుడైనా సరే బ్లాక్ కలర్గా వస్తుంటాయి కదా, ఆ పైన మామూలుగా డస్ట్ అది పడేసి నేను ఇలా వేస్ట్ బ్రష్ తోటి కొంచెం పెయింటింగ్ అది పెట్టుకుంటా ఖాళీ బాటిల్లో. ఇలా ఉన్న ప్లేస్లో అయితే అప్పుడప్పుడు ఇలాంటి గట్టుల మీద అంటే అలా వైట్ వాష్ లాగా చేస్తానన్నమాట. మనకి చూస్తానికి నీట్గా ఉంటుంది, అదంతా డస్ట్ లేకుండా నీట్గా అనిపిస్తుంది. మనకి టైల్స్ మధ్య కూడా అప్పుడప్పుడు కలర్ అది బ్లాక్ కలర్గా, ఎల్లో కలర్గా అవుతుంది. అలాంటప్పుడు అలా వేసుకున్నామంటే మన చేతుల్లోనే
కిచెన్ అందంగా ఉంటుంది. తర్వాత ఈరోజు హనుమంతుడికి ఆకు పూజ, సింధూరం పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అవి చేసుకున్నానండి. ఇలా ప్రతిరోజు కూడా మనకున్న కొద్ది టైంలో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతా ప్లెజెంట్గా చేసే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.